Praise the Lord. I take this opportunity as a great privilege to stand before you and share from the Word of God. దేవునికి స్తోత్రం. మీతో కలిసి ఉదయకాలన దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఇది గొప్ప భాగ్యం. I just want to thank God for this opportunity that church pastors and the committee has allowed us to stand before this congregation. మరి ఉదయకాలన ఈ సభ ఎదుట ఈ రీతిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టినందుకు దేవునికిని మరి సంఘ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మరి సంఘ సెక్రటరీ ట్రెజరీ పెద్దలందరికీ మీకందరికీ నా ధన్యవాదాలు. Especially I wanted to mention Brother Lincoln, the president, Mr. John Wilson, secretary, and Lakshmana, Brother Sunil, Benjamin, the members of the standing committee, and all these members on behalf of Child Evangelism Fellowship, we are thanking. Child Evangelism Fellowship tarafuna మరి బ్రదర్ ఏడిఎల్ లింకన్ గారు ప్రెసిడెంట్ గారు, బ్రదర్ జాన్ విల్సన్ సెక్రటరీ గారు, బ్రదర్ టి లక్ష్మణ గారు ట్రెజరర్, బ్రదర్ సునీల్ బెంచమిన్ గారు స్టాండింగ్ కమిటీ సెక్రటరీ, మరి కమిటీ వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. And I'm thankful to God that our mission, Child Evangelism Fellowship, is in Kurnool, is doing a wonderful job. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, ఎందుకంటే చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ అనే సంస్థ కర్నూలులో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తుంది కనుక. Our director Prabhudas and family, for the last more than 20 years, they are working in a Child Evangelism Fellowship. మరి గత 20 సంవత్సరాలుగా బ్రదర్ ప్రభుదాస్ వారి సతిమణి గారు వారి కుటుంబము చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్లో వారి సేవ చేస్తుండటం చాలా సంతోషకరమైన విషయం. Matthew chapter 18 verse 14 says, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. Even so, it is not the will of your Father which is in heaven that one of this little one should perish. ఇదిగో ఈ చిన్నవారిలో ఒక్కరైనను నశించడం అనేటువంటిది మన పరలోకపు తండ్రి అయిన దేవుని చిత్తము కాదు అని చెప్పి అక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. Today's child is tomorrow's leader. ఈరోజు బాలలే రేపటి దినాన నాయకులు. If you are not leading today's child, tomorrow they will not come to the church. ఈరోజు మనం చిన్న బిడ్డలు చాలా చక్కగా నడిపించకపోతే వారు రేపటి దినాన మందిరానికి వచ్చేటువంటి పరిస్థితి లేదండి. So we need to pray for our children. కనుక మన చిన్న బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. So that tomorrow they will be the best citizen in India and even God's country. మరి దేవుని కృపను బట్టి పెద్దగైనాక ఈ దేశానికి మంచి నాయకులు, పౌరులుగా ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి బిడ్డలుగా వారు నివసిస్తారు. Thank you for interest in Child Evangelism Fellowship. మరి చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్లో మీరు కనబరుస్తున్నటువంటి ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. Today our directors and all the committee members are present here. ఈరోజు డైరెక్టర్ గారు మరి కమిటీ సభ్యులందరూ ఇక్కడ హాజరై ఉంటున్నారు. And they will be giving a report even. వారి యొక్క నివేదిక కూడా ముందు వాళ్ళు అందిస్తారు. This morning I would like to talk from the Bible. ఈ ఉదయ కాలన బైబిల్ గ్రంథంలో నుంచి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటున్నాను. I would like to read a verse from the Bible, that is 1 Peter chapter 5 verse 6. 5 and 6. రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవాలని ఆశపడుతుంటున్నాను. 1 Peter chapter 5 verse 6 says, "Humble yourselves therefore under God's mighty hand, that he may lift you up in due time." Verse 7, "Cast all your anxiety on him, because he cares for you." పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Let's pray. ప్రార్థన చేస్తాం. Father God, we just want to thank you and praise you for this morning time that you have given to us. How lovely is your presence. I commit our congregation into thy hand. Lord, I commit thy word into thy hand. You speak to us, you minister to us. In Jesus' wonderful name we pray. Amen. Amen. Looking to you, I am so happy that many people are attending today's service.
ఈ ఉదయకాలాన మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే చాలామంది ఈ ఉదయకాలాన ఆరాధనకు హాజరయ్యారు. Are you happy to attend this service? ఈ ఆరాధనలో పాల్గొనటం మీకు ఆనందంగా ఉందా? The Bible says, praise the Lord. Somebody raised the hand. కొంతమంది చేతులెత్తి చూపించారు, ఆనందం వ్యక్తపరిచారు. The Bible says God's presence, God's temple is the most wonderful place. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పి. And he promised that 2 or 3 people gather in his name, he will be there. ఆయన ఏమని చెప్పాడంటే ఎక్కడ 2 లేక 3 నా నామాన ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి. Whether you are coming late or coming first, but Lord's presence is among us. మనము లేటుగా వచ్చినా లేదా ముందుగానే వచ్చినా దేవుని సన్నిధి ఇక్కడ ఉందండి ప్రియులారా. So your interest, my interest to worship the Lord in truth, in spirit. ఇదిగో నా యొక్క ఆసక్తి, నా యొక్క ఇదేంటంటే దేవునిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడం అన్నటువంటిది నా పని. I remember a story. నేను ఒక చిన్న కథను గుర్తు పెట్టుకుంటున్నా. On Sunday morning, ఒక ఆదివారం ఉదయం one mother went to his son's room. తన కుమారుడి యొక్క గదిలోనికి వెళ్ళింది తల్లి. His son was fast asleep. కుమారుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు. So the mother knocked at the door. తల్లి ఆ యొక్క తలుపును తడతా ఉంది. And the son said, కుమారుడు అన్నాడు, "Mummy, I am not going to church." నేను చర్చికి వెళ్ళనమ్మా అని చెప్పి అన్నాడు. So the mother asked, "Why?" ఆ తల్లి అడిగింది, ఎందుకుమా అని చెప్పి. So the son said, సో కుమారుడు ఏం చెప్పాడంటే, "I will give you 2 valid reasons not going to church." నేను 2 చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను నేను ఎందుకు చర్చికి వెళ్ళట్లేదు అని చెప్పాడు. Number 1, ఒకటి, they don't like me. వాళ్ళంటే వాళ్లకు నేను ఇష్టం లేదు. Second reason, రెండవ కారణం, I don't like them. నేను కూడా వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. So I am not going to the church. సో నేను చర్చికి వెళ్ళట్లేదు. But the mother said, అయితే తల్లి ఏమనిందంటే, I will also give you 2 valid reasons you must go to church. నేను కూడా 2 చాలా ముఖ్యమైన కారణాలు చెప్తున్నాను నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళాలో. Number 1, ఒకటి, you are 47-year-old. నువ్వు 47 సంవత్సరాల వ్యక్తివి. Second reason, రెండవది, you are the pastor of the church. నువ్వు ఆ చర్చికి పాస్టర్ గనక. I'm not condemning any pastors, but today many people, they don't want to come to the church. ఈ దినాల్లో చాలా మంది దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. The reason may be I don't like them or they don't like me, but I don't want to go to the church. కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు నాకు ఇష్టం లేకపోవటం, నాకు వాళ్ళు ఇష్టం లేకపోవటం, కానీ మందిరానికి రావటం లేదండి ప్రియులు. But the church, the temple is the presence of God. అయితే దేవుని మందిరం, దేవుని సన్నిధికి అది ప్రతీకగా ఉందండి. Sunday after Sunday coming and giving praising God, that is a great thing. ఎదిగో వారం మార్చి ప్రతి ఆదివారం వస్తూ దేవుని స్తుతించడం అది ఎంత గొప్ప విషయం అండి. This morning as we read from the Bible, ఈ ఉదయకాలాన బైబిల్లో చదివినట్లు 1 Peter chapter 5 verse 6 says, మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఈ రీతిగా ఉంది. Humble yourself therefore under God's mighty hand that he may lift you up in due time. 6వ వచనం 5వ అధ్యాయం మొదటి పేతురు గ్రంథం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. This morning I wanted to talk about God's mighty hand. ఈ ఉదయకాలాన దేవుని బలమైన హస్తం గురించి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. You all can look to your hand and you can verify how many footprints are there, how is the shape and all you can verify from your hand. ఎదుగో మీ కర్మను మీరు చూచినప్పుడు దాంట్లో ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ముడతలు ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఉన్నాయి అవన్నీ మీరు గమనించవచ్చు. But nobody has seen God's mighty hand. ఏ ఒక్కరే కానీ దేవుని బలమైన హస్తాన్ని చూడలేదండి. But the Bible says about God's mighty hand. దేవుని వాక్యము దేవుని యొక్క బలమైన హస్తం గురించి మాట్లాడుతుంది. I just want to tell 5 things about God's mighty hand. దేవుని యొక్క బలమైన హస్తం గురించినటువంటి 5 విషయాలు ఈ ఉదయకాలాన మీతో మరి పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. Number 1, ఒకటి, God's mighty hand
దేవుని యొక్క బలమైన హస్తము is a healing and cleansing hand. అది మన జీవితాన్ని స్వస్థపరిచి మనల్ని శుద్ధులుగా చేసేటువంటి హస్తం. God's hand can heal and cleanse our body or our hand. దేవుని యొక్క హస్తం మన జీవితాన్ని స్వస్థపరిచి మనల్ని శుద్ధులుగా చేసేటువంటిది ఆయన హస్తం. When Jesus was in this earth, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు he had healed so many people. అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. But only one thing, Jesus never touched the second time. అయితే ఒకటి, యేసయ్య రెండవసారి ముట్టలేదండి. If you go to the hospital, హాస్పిటల్కు మనం వెళ్తే, if you have a problem, మనకు ఒకవేళ ఏదో అనారోగ్యంగా ఉంటూ సమస్యతో వెళ్తే, doctor will check, డాక్టర్ గారు చాలా చక్కగా పరిశీలిస్తారు, and he will refer to the next doctor. అయితే వేరే డాక్టర్ దగ్గరికి వారిని ఒకవేళ పంపించవచ్చు. And they will ask for all the tests. వారు ఏం చేస్తారంటే, అయ్యా మీ యొక్క పరిశోధనలు, టెస్ట్లు అన్ని రిపోర్ట్లు తీసుకుని రండి అని అంటారు. Based on all the test and result and examination, they will suggest for a surgery. ఇదిగా అవన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వారు ఏం చేస్తారంటే, అయ్యా మీకు సర్జరీ చేయాలి అని చెప్తారు. And all the doctors and nurses together, they perform the surgery. అక్కడ డాక్టర్స్ తర్వాత నర్సెస్ అందరూ కలిసి అక్కడ సర్జరీ జరిగిస్తారు. But when Jesus was in this earth, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు he never asked for a clinical report. ఎప్పుడే కానీ ఆయన ఒక క్లినికల్ రిపోర్ట్, పరిశోధన శాలల నుంచి మీరు ఒక రిపోర్ట్ తీసుకుంటారని అని చెప్పి ఆయన ఎప్పుడు అడగలేదు. He never asked that to go to that laboratory, go to this doctor and get a report and come to me. ఇదిగో ఆ యొక్క వైద్యం దగ్గరికి, ఈ పరిశోధన శాల దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్లు తీసుకుంటారని అని చెప్పి యేసు ప్రభు ఎప్పుడు అడగలేదండి. Because Jesus is God. ఎందుకంటే యేసయ్య దేవుడు కనుక. Your problem and my problem he understands. ఆయన నీ సమస్య నా సమస్య ఆయన అర్థం చేసుకుంటాడు కనుక. Maybe you are sitting here with a pain or with a problem. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారేమో ఏదో ఒక బాధతో, ఒక సమస్యతో ఈ ఉదయకాలన. Maybe you might have gone many places for reasons, or I want to get healing. ఇదిగో వేరు ప్రాంతాలకు మీరు వెళ్ళి స్వస్థత కొరకు మీరు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేశారేమో. But today God's word says, I can heal you. దేవుని వాక్యం అంటా ఉంది, నేను నీకు స్వస్థతను దయచేయగలనని చెప్పి. Not only I can heal you, I can clean you. ఇదిగో నీకు స్వస్థత మాత్రమే కాదు కానీ నిన్ను శుద్ధి చేయగలనని చెప్పి whatever problem మాట్లాడుతున్నాడు. whatever problem we face, our God can clean us. ఇదిగో ఏ సమస్య గుండా మనం వెళ్తున్నా కానీ దేవుడు మన జీవితాన్ని శుద్ధి చేయగలడండి. Such a wonderful mighty God is with us. అంత అద్భుతమైన బలమైన దేవుని మనం కలిగి ఉన్నాము. If you look at Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే verses 3 and 4, మరి 3-4 వచనాలు గమనించినట్లయితే, Matthew chapter 8 verse 3 and 4 says, ఈ రీతిగా ఆ వాక్యం ఉంది. Jesus reached out his hand and touched the man. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, I am willing, he said, be clean. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, immediately he was cleaned of his leprosy. తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. Leprosy in those days, it was one of the serious issue. ఇదిగో ఆ దినాల్లో లెప్రసీ చాలా భయంకరమైనటువంటి అదొక వ్యాధి. Anyone has a leprosy, nobody will go near to that people. ఏ ఒక్కరికైనా కుష్టి వ్యాధి ఉంటే వారి దగ్గరికి ప్రజలు వెళ్ళేవాళ్ళు కాదండి. But Bible says a man came to Jesus. అయితే వాక్యంలో ఏముందంటే ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడని చెప్పి, and Jesus touched that person. యేసయ్య ఆయన మీద చెయ్యి ఉంచాడని చెప్పి వాక్యంలో ఉంది. And the Bible says immediately, తక్షణమే అన్నటువంటి మాట బైబిల్లో వ్రాయబడిందండి. he was clean and he was healed. ఆయన శుద్ధి అయ్యాడు, స్వస్థత పొందాడని వాక్యంలో చూస్తున్నాం. What a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియ సంఘమా. Today, my dear people, ప్రియ దేవుని బిడ్డలారా, you and I need God's healing. మీకు మనకందరికి దేవుని స్వస్థత కావాలి.
physically, mentally, spiritually healing we need. ఇదిగో భౌతికంగాను మానసికంగాను ఆత్మీయంగాను స్వస్థత కావాలి ప్రియులారా మనకు. Today many children are skipping Sunday school, they are not going to church. ఇదిగో చాలా మంది చిన్న బిడ్డలు చర్చికే రావట్లేదు, సండే స్కూల్ కే వెళ్ళట్లేదండి. Maybe they will have some reasons. ఏదో వరకు కొన్ని కారణాలు ఉండొచ్చు. But all our children need a spiritual touch. అయితే మన చిన్న బిడ్డలందరికీ ఒక ఆత్మీయ తాకిడి కావాలి ప్రియులారా. The Bible says when Jesus touched, immediately everything was normal. యేసయ్య చెయ్యి చాపి వారిని తాకగా తక్షణమే శుద్ధుడా అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తున్నాం. Today I want to encourage my dear people, if you are worried, you need to come to God, you need to come to Jesus and tell that, Lord, I need your touch. ఇదిగో ఏ సమస్యతో బాధపడుతున్నా కానీ ఈ ఉదయకాలాన్ని యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పినట్లయితే, యేసయ్య నీ యొక్క తాకిడి నాకు కావాలన్నప్పుడు దేవుడు ఆయన చెయ్యి చాపి ముట్టి మనల్ని శుద్ధులుగా చేస్తాడండి. God's mighty hand can heal you and clean you. దేవుని యొక్క బలమైనటువంటి హస్తం మన జీవితానికి స్వస్థత, మన జీవితానికి మరి శుద్ధత అన్నటువంటిది ఇస్తుందండి. Jesus not only healed one person. దేవుడు యేసయ్య ఒక వ్యక్తిని మాత్రమే బాగు చేయలేదు. In Mark chapter 8 says that Jesus healed Peter's mother-in-law. మరి మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో అక్కడ పేతురు యొక్క అత్తగారిని బాగు చేసినట్లు చూస్తాం. In Matthew chapter 9 says Jairus' daughter Jesus touched and healed. యాయిరు కుమార్తెను మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తే మరి యేసయ్య తాకి ఆమెను బాగు చేస్తాడు. My dear parent, I wanted to ask you, how about our children today? ఈ ఉదయకాలన ప్రియ తల్లిదండ్రులారా, are they doing well? Are they doing good? ఆ చిన్న బిడ్డలు బాగున్నారా? Are they growing in the Lord? ప్రభునందు వారు ఎదుగుతూ ఉన్నారా? Today many children without pressure, they will not touch the Bible. ఈ రోజుల్లో చిన్న బిడ్డలు ఎలా ఉన్నారంటే వారికి ప్రెషర్ పెట్టకపోతే బైబిల్ ముట్టుకోరండి. Every Sunday parents have trouble to telling them go to Sunday school, go to church. They have to pressurize. ప్రతి ఆదివారం తల్లిదండ్రులు బిడ్డలు లేపి వారిని తరుముతూ ఉండాలి, మీరు వెళ్ళండి సంఘానికి వెళ్ళండి, ఇదిగో సండే స్కూల్కి వెళ్ళండి అని చెప్పి. Today if your children are not doing good, you need to tell that, Lord, please touch my children. ఈ రోజు చిన్న బిడ్డలు అలా లేకపోతే ఈ రోజు మనం చెప్పాలి, దేవా నా బిడ్డలను మీరు ముట్టండి అని చెప్పి. God's hand is a healing hand and a cleaning hand. దేవుని యొక్క హస్తము స్వస్థతనిచ్చేది, దేవుని యొక్క హస్తము మనలను శుద్ధులనుగా చేసేది. Secondly, God's hand is a blessing hand. రెండవదిగా దేవుని యొక్క హస్తము ఆశీర్వదించే హస్తం. We look into Luke chapter 24, లూకా సువార్త 24వ అధ్యాయం verse 50. Luke 24 verse 50. 50వ వచనాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. When he had led them out to the vicinity of Bethany, he lifted up his hands and blessed them. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. We know the story that Jesus is resurrected from the death. మనకు తెలిసినటువంటి ఒక చక్కని విషయం ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. And many people have seen Jesus physically. ఆయనను అనేక మంది పునరుద్ధానుడైనటువంటి ప్రభువుగా చూశారండి. And he came to Bethany. ఆయన బెతనీ గ్రామానికి వచ్చాడు. And there, he started blessing the people. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. He lifted his hands and blessed them. ఆయన తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడండి. And this Lord Jesus Christ gone to heaven. ఈ ప్రభువు పరలోకానికి ఆరోహణుడయ్యాడు. We read that Jesus' hand is a blessed hand, blessed hand. యేసయ్య హస్తము ఆశీర్వదించే హస్తం అండి. Not only that, in Jesus' time, many parents brought children near to Jesus. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది తల్లిదండ్రులు పెద్దలు చిన్న బిడ్డలను యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. Because many parents understood that Jesus' hand is a blessed hand. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు ఏంటంటే యేసయ్య హస్తము ఆశీర్వదించే హస్తం అని. And something, when Jesus touched a person or a child,
యేసుప్రభు చిన్న బిడ్డలను తాకినప్పుడు that person will be a special person. ఆ వ్యక్తి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మారతాడని చెప్పి, that children will be blessed children. ఆ చిన్న బిడ్డలు ఆశీర్వదించబడిన బిడ్డలుగా అవుతారు. My dear parents, I wanted to ask about our children. ప్రియమైన తల్లిదండ్రులారా, మన బిడ్డల గురించి ఉదయకాలాన నేను అడగాలని ఆశపడుతుంటున్నాను. Are they coming near to Jesus? వారు యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారా? And Revelation chapter 3 verse 20 says, behold, and stand and knock at the door. If any man hear my voice and open the door, I will come in. ఎదిగో ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ఎదిగో నేను తలుపు యొద్ద నిలుచుంది తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన ఎడల నేను వారిలోనికి వస్తానని దేవుని వాక్యం చెప్తా ఉంది. Today Jesus wants to bless each and every child who are here. ఎదుగు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డను యేసు ప్రభు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడండి. He is a loving God. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. He said, come unto me. ఏదో నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. I will give you rest. ఎదుగు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. Maybe our children are telling, I don't want to go to church, I don't want to read the Bible. Parents, you must tell that, come to Jesus. ఎదుగు చిన్న బిడ్డలు అంటున్నారేమో, నేను బైబిల్ చదవను, నేను ఇదిగో సండే స్కూల్కి వెళ్ళనని. కానీ తల్లిదండ్రులు అలా అనాలి, ఏంటంటే యేసయ్య దగ్గరికి మీరు రావాలి అని చెప్పి చెప్తూనే ఉండాలి. Jesus can bless our children. యేసయ్య మన చిన్న బిడ్డలను ఆశీర్వదించువాడండి. Jesus can bless their future. దేవుడు ఆయన మన చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించగలడు. Today many parents are worried about their children's future. చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు చిన్న బిడ్డల భవిష్యత్తు గురించి చాలా దిగాలు చెందుతా ఉన్నారు. As we, the child evangelism people, when we meet parents, they give a lot of stories about their children. ఏదో చైల్డ్ ఎవాంజలిజం ఫెలోషిప్ సంస్థగా మేము తల్లిదండ్రులను కలిసినప్పుడు వాళ్ళ బిడ్డల గురించి చాలా విషయాలు వాళ్ళు మాతో పంచుకుంటూ ఉంటారండి. School principals, they call us and tell that, why don't you come and teach to our children about character problems. ఇదిగో ఈ గుణము గురించి విషయాలు, మంచి విషయాలు మా విద్యార్థులకు ఎందుకు చెప్పకూడదని ప్రిన్సిపల్స్ వారు వచ్చి అడుగుతూ ఉంటారు. Many children, when they are at home, they are good children. చాలా మంది చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటారు. But when they go out, we need to check their habit and character. That will be entirely different. ఇదిగో వారు బయటికి వెళ్ళినప్పుడు వారు ఏ రీతిగా నడుచుకుంటున్నారో వారి గుణం ఏంటో చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసి ఉందండి. 2 weeks back, one parent was checking 4th standard girl's bag. మరి 2 వారాల క్రిందట 4వ తరగతి చదివేటువంటి ఒక అమ్మాయి బ్యాగ్ను చూడాలని అనుకున్నారు పెద్దలు. She found a drug from her bag. ఆ బ్యాగ్లో నుంచి వాళ్ళు వారు కనిపెట్టారంటే అక్కడ ఒక మాదక ద్రవ్యం ఉందని చెప్పి. 4th standard girl, how come she got this drug in her bag? 4వ తరగతి చదివేటువంటి అమ్మాయి బ్యాగ్లో ఏ రీతిగా ఉంది ఇలాంటి మాదక ద్రవ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. In another school, 7th standard boys, వేరే స్కూల్లో 7వ తరగతి అబ్బాయిలు, they are telling to the teacher that, ఆ టీచర్ గారికి ఏమని చెప్తున్నారంటే, I want to go to washroom, I want to go to washroom. 3-4 children, they were going to the washroom. ఎదుగో నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని 3-4 కట్టగట్టుకుని వెళ్తా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. In their pocket there is a small device. They were, like a smoking through that small device. ఆ చిన్న ఏదో ఒక పరికరం ఉంది, ఆ పరికరంలో నుంచి వాళ్ళు పొగ తాగుతా ఉన్నారంట. There is no smell in that. దాంట్లో వాసన లేదండి. Nobody will understand. ఎవరికి అర్థం కాదండి అది. But the teacher found that why again and again our children are going to the washroom. ఆ టీచర్ పసిగట్టారు, ఎందుకు అదే పనిగా పదే వెళ్తున్నారు బిడ్డలు వాష్రూమ్ కని చెప్పి. My dear parents, are you aware about our children's habit? ప్రియమైన తల్లిదండ్రులారా, చిన్న బిడ్డల అలవాట్ల గురించి మనకు అవగాహన ఉందా? We are giving money, whenever they ask, we give money. అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తుంటాం. We give them mobile. వారికి మొబైల్స్ ఇస్తుంటాం. But what is inside, are we checking? ఏమి చూస్తున్నారో మనం వాళ్ళని గమనిస్తున్నామా? My dear parent, if you have children, if you know some children, you need to pray for them. ఎదుగో దయచేసి
మీరు గాని ఇట్లాంటి చిన్న బిడ్డలు తెలిస్తే మీ గమనాన్ని అటు ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. Yeah, that is the duty that the Child Evangelism Fellowship people are doing. Every Monday we pray for every child in this India. ఇదిగో వారి కొరకు ప్రార్థన చేయాలి తల్లిదండ్రులారా. సిఎఫ్ వాళ్ళు కూడా ప్రతి సోమవారం ఇలాంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. 475 million children in India. ఇదిగో 475 మిలియన్ల చిన్న బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో. In India's population there is a analysis. ఇదిగో ఈ జనాభా గురించినటువంటి ఒక విశ్లేషణ ఉంది. They tell that every second 2 children are born to India's population. ఇదిగో ప్రతి క్షణాన 2 చిన్న బిడ్డలు ఇదిగో ఈ భూమి పైన పుడుతూ ఉన్నారు ఇండియాలో. Every second 2 children born either in Delhi or in Kerala or MP or in Andhra Pradesh. ఇదిగో ఒకవేళ ఢిల్లీ గాని వేరు రాష్ట్రాల్లో మరి చిన్న బిడ్డలు ఇట్లా పుడుతూ ఉన్నారండి. My dear mother, my dear father, are you praying for your child? ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? The best gift you can give is Jesus into their life. ఒక మంచి బహుమానము వారికి ఇవ్వగలిగింది ఏంటంటే వారి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని ఇవ్వటమే. We are just checking my son is getting 100 out of 100 or my daughter is getting admission here there. These all we are worried. మనం దేని గురించి చింతిస్తున్నామంటే ఈ చిన్న బిడ్డలకు 100కి 100% వస్తుందా మార్కులు, ఈ బిడ్డలకు ఇదిగో ఈ కళాశాలలో అడ్మిషన్ దొరుకుతుందని వాటి గురించి మనం చింతిస్తున్నామే కానీ. But is there any parent is giving additional tuition to study about the Bible? ఏ పేరెంట్ అయినా కానీ అడిషనల్ గా ఈ బైబిల్ చదవడానికి ట్యూషన్ పెట్టామా? Everybody will ask about the homework or the assignments. చాలా మంది మేము ఏమడుగుతామంటే హోంవర్క్ గురించి, హోమ్ ఫన్ గురించి, అసైన్మెంట్స్ గురించి అడుగుతూ ఉంటాం. But is there any mother is checking that how many memory verses my child knows? ఇదిగో ఏ తల్లిదండ్రులను అడిగారన్న బిడ్డలకు ఎన్ని ఇదిగో కంఠత వాక్యాలు బైబిల్ గ్రంథంలో వస్తాయని చెప్పి. I stay in Bangalore. నేను బెంగళూరులో ఉంటాను. In my national office there are staff. ఇదిగో నేషనల్ ఆఫీస్ లో కొంతమంది స్టాఫ్ ఉంటారు. 2025 when we started. ఇదిగో 2025 ప్రారంభించినప్పుడు in the office I asked to my people. ఆఫీస్ లో నేను వారిని ఏం అడిగానంటే, is there anyone is here can memorize 10 memory verses? ఎవరైనా 10 కంఠత వాక్యాలు మీరు కంఠపాఠం చేసి చెప్పగలరా అన్నాను. Some are 60, some are 50, some are 40. కొంతమంది 60లో, కొంతమంది 50 వయసులో, 40 వయసులో ఉన్నారు. But they are telling maximum 5 or 6 verses I can tell now. ఇదిగో ఈ 5 లేక 6 వచనాలు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. I want to check with you. ఇదిగో నేను మీతో ఈరోజు ఒకసారి చూడాలి. How many memory verses right now you can memorize and it's coming in your mind? ఇదిగో మెమరీ వర్సెస్ కంఠత వాక్యాలు ఎన్ని వస్తాయని చెప్తే మీ మనసుకి ఎన్ని మెమరీ కంఠత వాక్యాలు వస్తాయండి. So I have announced. నేను ఏమని ప్రకటించానంటే every Monday we will memorize one memory verse. ప్రతి సోమవారం ఒక్కొక్క బంగారు వాక్యాన్ని, కంఠత వాక్యాన్ని మనం నేర్చుకోవాలన్నాం. Next Monday when you come you have to recite the memory verse. వచ్చే సోమవారానికి ఒక కంఠత వాక్యాన్ని మీరు చెప్పాలి అన్నాను. So that 12 months how many memory verses we can learn? కనుక 12 నెలల్లో ఎన్ని మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు చెప్పండి. Even parents you can check with your children how many memory verses our children knows. ఇదిగో తల్లిదండ్రులుగా మన బిడ్డలతో మనం అడుగుతుండాలి, ఎన్ని కంఠత వాక్యాలు మీరు నేర్చుకున్నారని చెప్పి. When I do children's ministry, when I teach in camps and all, I say like this. ఇది క్యాంప్స్ లో చిల్డ్రన్ మధ్య ఇలాంటివి మరి ప్రత్యేకమైనటువంటి ఇవి ఏర్పాటు చేసినప్పుడు నేను అడుగుతూ ఉంటాను. If you are 10-year-old child, మీకు 10 ఏళ్ళు ఉంటే you must read at least 10 verses a day. మీరు కనీసము 10 వచనాలు చదవాలి డైలీ. According to your age you read the Bible. మీ యొక్క వయసుతో కలిసి మీ యొక్క బైబిల్ మీరు చదవాలి అంటాను. If you are 15 you must read 15 verses. మీరు 15 సంవత్సరాలు కలిగిన వ్యక్తివైతే కనీసం అంటే 15 వచనాలు చదవాలి. If you are 55 how many verses we need to read? ఒకవేళ మీకు 55 వయసు అయితే మీరు ఎన్ని చదవాలని మీరు చెప్పాలి ఇప్పుడు. David says thy word I hid in my heart so that I might not sin against thee. ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నా హృదయంలో నీ వాక్యాన్ని నేను భద్రము చేసుకుని ఉన్నానని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. Let us come closer to God. మనము దేవుని చెంతకు వస్తాం ప్రియులారా. God's hand is a blessed hand. దేవుని హస్తం అది ఆశీర్వదించు హస్తం అండి. His hand is a blessing hand. ఆయన హస్తము దీవించు హస్తం అండి.
Parents, you bring our children to Lord's hand so that Jesus will bless our children. తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని యేసు దగ్గరికి తీసుకురండి, ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. So first I said that God's hand is a healing and cleaning hand. దేవుని యొక్క హస్తము స్వస్థపరచు శుద్ధి చేయు హస్తం అని చెప్పాం. Second is a blessed hand. మరి రెండవది ఏంటంటే అది చాలా ఆశీర్వదించే హస్తం అని చెప్పాం. Third, God's hand is a miracle working hand. దేవుని యొక్క హస్తము అద్భుతాలు చేయు హస్తం అండి. If you look at to Isaiah chapter 59, యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం గమనిస్తే verse 1, Isaiah chapter 59 verse 1, 59వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనాన్ని చూస్తే, surely the arm of the Lord is not too short to save. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. Our God's hand is not too short. యెహోవా హస్తము అది కురచ ఎప్పుడుగా లేదండి. Jesus said, yesterday, today, tomorrow I am the same. ఎదుగో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని చెప్పి బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. God will never change. దేవుడు మారని వాడండి. Such a wonderful God is midst of us. మన మధ్య అంత అద్భుతమైన దేవుడు ఉన్నాడు ప్రియులారా. Our Lord's arm is not too short. రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. Today many people say that, how many times I prayed, how many times I've been to church, but nothing is happening. చాలా మంది అంటాం, ఎన్నిసార్లు చర్చికి వచ్చానండి, ఎన్నిసార్లు ప్రార్థన చేశానండి, కానీ ఏమి జరగట్లేదు ఎందుకు అని చెప్పి. God is not answering my prayer. దేవుడు నా ప్రార్థనను ఆలకించట్లేదే, జవాబు ఇవ్వట్లేదే అంటున్నావేమో. God cannot hear my prayer. ఎదుగో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అంటున్నావేమో. Our children will tell that I am not getting mark. My mummy is praying, daddy is praying, I am praying, but I am not getting the mark. ఎదుగో మన చిన్న బిడ్డలు అంటున్నారేమో, నేను ప్రార్థన చేస్తున్నాను, మమ్మీ డాడీలు ప్రార్థన చేస్తున్నారు, కానీ నాకు మార్కులు రావట్లేదు అని చెప్పి. But we need to check with the Lord. అయితే మనం దేవుని దగ్గర మనం సరి చేసుకోవాలండి. Why I pray? ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను? How I pray? నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను? Is it according to the word of God? దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నామా? Or just to get blessing I am praying? కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నామా? God looks to your heart, not the outside. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ బయట వేషాన్ని చూడట్లేదండి. Some people when they pray they use big words. కొంతమంది ప్రార్థన చేస్తే చాలా పెద్ద పదాలు వాడుతూ ఉంటారు. They may show off in prayer. ప్రార్థనలో వారు ఏదో చూపెట్టుకోవాలన్నట్లుగా చేస్తూ ఉంటారు. But you and I need to check how I pray. అయితే నీవు నేను గమనించవలసింది ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేస్తున్నామని. And there is a best example from the Bible about boy Daniel. డానియల్ అన్నటువంటి అబ్బాయి గురించి బైబిల్లో ఒక చక్కని విషయం ఉందండి. And Daniel prayed how many times? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు రోజు తెలుసా? 5 times, 4 times, 3 times. 3 సార్లు. He prayed 3 times. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. How about our children? How many times they eat? మన బిడ్డల గురించి ఏంటి? ఎన్నిసార్లు మనం మన బిడ్డలకు ఆహారం పెడతాం? A boy, he says he eats only 3 times. But whenever he gets food, he eats. అయితే 3 సార్లు అంటాడు. ఎప్పుడు ఆహారం కావాలన్నా అప్పుడు తీసుకుని తింటాడు. Daniel was in a foreign land. దానియేలు బయట దేశంలో ఉన్నాడు. The speciality when he prayed, he knelt down and prayed. వాస్తవానికి వాక్యంలో ఏం చెప్పబడిందంటే ఆయన మోకారుంచి ప్రార్థన చేస్తున్నాడని. Today how our children are praying? ఈరోజు మన చిన్న బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తున్నారు? One day in a Sunday school, ఒకరోజు సండే స్కూల్లో Sunday school teacher told to children, సండే స్కూల్ టీచర్ చిన్న బిడ్డలకి ఈ రీతిగా చెప్పారు, all must close your eyes, we are going to pray. మీరందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. Everybody closed their eyes. అందరూ వారి కళ్ళను మూసుకున్నారు. Both eyes were closed. 2 కళ్ళు మూసుకున్నారు. And teacher started praying. టీచర్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. But in between, teacher opened one eye. టీచర్ ఒక కన్ను తెరిచి, and so that another boy, he was closing only one eye. ఆ పక్క ఒక అబ్బాయి కూడా ఒకటే కన్ను తెరుచుకుని ఉన్నాడు. So after the prayer, teacher asked, ప్రార్థన తర్వాత టీచర్ అడిగాడు, why you didn't close your both eyes? ఎందుకు మీ 2 కళ్ళు ఎందుకు మూసుకోలేదని టీచర్ అడిగితే, the Sunday school child said, ఆ సండే స్కూల్ విద్యార్థి ఏమన్నాడంటే,
Teacher, you know that the Bible says, మీకు తెలుసు కదా బైబిల్ ఏం చెప్తుందో? when we pray, watch and pray. కనిపెట్టి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది కదా అని చెప్పేసి అన్నాడంట. My dear parents, when you and I pray, our children, they are watching you and me. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లిదండ్రులారా వారు నిన్ను నన్ను గమనిస్తున్నారు. We need to teach our children how to pray. మన చిన్న బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాలండి. Today's children, their prayer is only 1 minute or maximum 2 minutes. ఈ దినాల్లో చిన్న బిడ్డల ప్రార్థన 1 నిమిషము, ఇంకా కొంచెం ఎక్కువ వెళ్తే 2 నిమిషాలు. Jesus' hand, God's hand is a blessed hand. దేవుని హస్తము ఆశీర్వదించే హస్తం అండి. It's a miracle working hand. ఇది అద్భుతాలు చేయు హస్తం అండి. You remember the story of 5,000 and plus people came to that land. ఇదిగో 5,000కు పైగా ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చారు. Disciples and all were worried what to give to them. ఇదిగో వారందరికీ జన సమూహానికి ఏమి ఇవ్వాలి తినటానికని అడుగుతున్నారు. Jesus said, feed them. యేసుప్రభు అంటున్నాడు వారికి ఆహారం పెట్టండి అంటున్నాడు. But they are telling that there is no DMart here, there is no metro here, how we will give food to them? ఇదిగో వాళ్ళు అంటున్నారు ఇక్కడ డిమార్ట్ లేదు, మెట్రో లేదు, మేము ఎట్లా ఆహారం పెట్టేది వాళ్ళకని చెప్పి. But there was a boy. అయితే అక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు. I think that mother has prepared that little boy. నేను అంటున్నాను ఆ తల్లి ఆ చిన్న బిడ్డను సిద్ధపరిచిందని. And also maybe that mother might have told him, ఇదిగో ఆ తల్లి ఆ బాలుడికి చెప్పింటుందేమో, son, బాబు, if anybody asks food, you must give, you must share this. ఎవరైనా ఆహారం అడిగితే నువ్వు వాళ్ళతో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలని తల్లి చెప్పింటుంది. I have two children. ఇదిగో 2 చిల్డ్రన్ ఉన్నారు, son and daughter. మరి కుమారుడు కుమార్తె. I remember when they were in nursery, మరి వీరి బిడ్డలు నర్సరీలో ఉన్నప్పుడు the food dabba we will fill full. ఆ యొక్క ఆహారపు ఆ లంచ్ బాక్స్ అంతా నిండుగా నింపింటాం. And we will tell one word to them. అయితే వాళ్ళకు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం. You know what is that? ఏం చెప్తామంటే, don't give to anyone. You eat full. నువ్వు ఫస్ట్ బాగా తిను, ఎవరికి ఇయ్యద్దని చెప్పేసి చెప్తాం. So we don't allow our children to share. మనము వేరే వారితో పంచుకోవడానికి మన చిన్నపిల్లలను సహకరించాం. We need to teach our children all these biblical points. ఈ విషయాలు ఈ వాక్యానికి సంబంధమైనటువంటివి మన చిన్న బిడ్డలకు నేర్పించాలండి. When you share, మనం పంచుకున్నప్పుడు God will bless. దేవుడు ఆశీర్వదిస్తాడు. That little boy was very happy to give the dabba to Andrew. ఇదిగో ఆ చిన్న బాబు ఆ యొక్క చిన్న లంచ్ బాక్స్ ఆండ్రూకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. I think the disciple Andrew got a big nose. శిష్యుడైనటువంటి అంద్రేయకి చాలా పెద్ద ముక్కున్నట్లుంది. Because the boy, as soon as he opened the dabba, he was smelling and he came directly over there. ఎదుగు ఆ బాబు అవి తెరిచినప్పుడే ఆ బాక్స్ వెంటనే అతను వచ్చేసాడు అక్కడికి. The boy was very happily he was sharing. ఆ చిన్న బాలుడు చాలా ఆనందంగా దానిని పంచుకోవటం మొదలు పెట్టాడు. That little food, ఆ చిన్న ఆహారం అండి, was blessed by Jesus. యేసయ్య చేత ఆశీర్వదించబడింది. Jesus blessed and gave to more than 5,000 people. యేసయ్య దానిని ఆశీర్వదించి 5,000కు పైగా ప్రజలకు ఇచ్చారండి. My dear parents, our children should be a blessing to many. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మన చిన్న బిడ్డలు అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు ఉండాలండి. Today our children are with us. ఇదిగో ఈ రోజు మన చిన్న బిడ్డలు మనతో ఉన్నారే. Maybe after 5 years, 10 years or 20 years down the line, they may get married and they may go to someone's house. ఒక 5, 10, 15 సంవత్సరాల తర్వాత వివాహమై మరి వేరే గృహానికి, వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చేమో. When they go to someone's house, వేరే వారి గృహానికి వారు వెళ్ళినప్పుడు they should not cry there. అక్కడ వాళ్ళు ఏడవకూడదండి. Or they should not make anybody cry. లేదంటే కన్నా వేరే వారిని ఏడిపించకూడదు వాళ్ళు ఎప్పటికీ. Today is the right time we can teach our children, come to Jesus and Jesus will bless you. ఈ రోజు మన చిన్న బిడ్డలకు నేర్పించగలిగింది ఏంటంటే యేసయ్య దగ్గరికి రమ్మని, యేసయ్య ఆశీర్వదిస్తాడని వారికి చెప్పాలండి. If our children are blessed or touched by Jesus, they will become big blessing. ఎదుగు మన బిడ్డలు యేసయ్య చేత ఆశీర్వదించబడినప్పుడు
వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారండి. Jesus' hand is a miracle working hand. యేసయ్య హస్తము అద్భుతాలు చేయు హస్తం అండి. Jesus touched many people and they all were healed. యేసయ్య అనేక మందిని ముట్టాడు, అనేక మంది స్వస్థత పొందారు. Blind people got sight. ఎదుగో గుడ్డి వారికి కళ్ళు వచ్చాయి. Maybe today you are sitting here and you are asking, Lord, why I am not healed? ఇదిగో ఇక్కడ కూర్చుని అంటున్నావేమో, నేనెందుకు స్వస్థత పొందలేకపోతున్నాను ఇంకా అని. Why there is no miracle in my life? నా జీవితంలో ఎందుకు స్వస్థత లేదు అని చెప్పి అడుగుతున్నావేమో. Why nothing is happening in my child's life? ఎదుగో నా బిడ్డ జీవితంలో ఎందుకు ఏమీ జరగట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నావేమో. My dear parent, can you tell to Jesus that, Lord, I need a miracle in my life? ఎదుగో ప్రియమైన తల్లిదండ్రులారా, దేవునితో చెప్తారా ఈ మాట, మా కుటుంబంలో ఒక అద్భుతము జరగాలని చెప్పి. Jesus' hand is a miracle working hand. యేసయ్య హస్తము అద్భుతాలు చేయు హస్తం అండి. I said 3 things now. 3 విషయాలు చెప్పాను ఇంతదాకా. His hand is a healing and cleaning hand. దేవుని హస్తము అది శుద్ధి చేసే హస్తము, స్వస్థపరిచే హస్తమని. His hand is a blessed hand. ఆయన హస్తము ఆశీర్వదించే హస్తమని. His hand is a miracle working hand. ఆయన చెయ్యి అద్భుతాలు చేయు హస్తమని. And the 4th is his hand is a powerful hand. ఆయన హస్తము ఎంతో బలమైన శక్తివంతమైనటువంటి హస్తం. He can do anything. ఆయన ఏమైనా చేయగలడండి. Powerful hand. అది చాలా శక్తివంతమైనది ప్రియులారా. He can give victory over sin. ఇదిగో పాపం పైన విజయం ఇవ్వగలిగినటువంటి హస్తం అది. You remember Pharaoh? ఫరోను మీరు గమనించారా? Pharaoh wanted to kill all the little children. ఇదిగో చిన్న పిల్లలందరినీ సంహరించాలని Pharaoh's hand was a cursed hand. ఇదిగో ఫరో యొక్క హస్తము నాశనము చేసే హస్తము. He ordered, kill them. ఇదిగో ఏమన్నాడంటే అందరినీ సంహరించండి అన్నాడు. But God's hand saved one little child. అయితే దేవుని హస్తం ఒక చిన్న బాలుని రక్షించిందండి. Miraculously God saved one child. ఒక చిన్న బాలుని దేవుడు ఆశ్చర్యరీతిగా మరి రక్షించాడు. We read it in Exodus. అది నిర్గమకాండంలో మనం గమనిస్తాం. Who was that little boy? ఎవరు ఆ చిన్న బాలు? Moses. God saved a little boy Moses. మోషేను దేవుడు రక్షించాడండి. God has wonderful plans. దేవునికి అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయండి. Maybe we think that God don't have any plan about my child. దిగు మనం అనుకుంటుండొచ్చేమో చాలా దిగాలతో, దేవుడికి నా చిన్న పిల్లల పైన ఏమీ ఆలోచనలు లేవని. God has wonderful plan about you and me and even our children. మన పైన మన బిడ్డల పైన దేవునికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ. Even in Jesus time, యేసు ప్రభు కాలంలో కూడా the king wanted to kill every little child. ఇది ఒక రాజు చిన్న బిడ్డలందరినీ సంహరించాలని చెప్పి అనుకున్నాడు. But God in his mercy he saved Jesus. ఇదిగో దేవుడు ఆయన అనంత కృపలో ఆయన యేసు ప్రభును కాపాడాడు. Jesus became our salvation. ఎదిగో యేసయ్య మన రక్షకుడయ్యాడు ప్రియమైన దేవుడు. He died on the cross for your sin and my sin. ఆయన సిలువపై నీ పాపం కోసం నా పాపం కోసం ఆయన తన ప్రాణం ఇచ్చాడు. For all our sins and sickness he died on the cross. ఎదిగో మన యొక్క పాపానికి మన యొక్క శాపానికి ఆయన సిలువపైన ఆయన మరణించాడండి. The Bible says that by his stripes we are healed. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉందని చెప్పి. My dear parent, if you think that my child need a miracle, ప్రియమైన దేవుని బిడ్డ తల్లిదండ్రులారా, నా బిడ్డకు ఒక అద్భుతం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. you need to bring him to Jesus. ఇదిగో ఆ చిన్న బిడ్డను యేసు దగ్గరికి తీసుకుంటావు. God's hand can do that miracle. యేసయ్య హస్తము ఆ అద్భుతము చేయగలదండి. And the fifth one I wanted to say that God's hand is a burden lifting hand. ఇదిగో దేవుని హస్తం ఏంటంటే మన భారమును ఎత్తివేసేది తీసివేసేటువంటి హస్తం అండి. God can take away all our burden. మన ప్రతి భారమును ఆయన తీసివేయగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా. And Jesus says that we can weary, you come unto me, I will give you rest. యేసు ప్రభు అంటున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని. All your burden and my burden he lifted on the cross. ఇదిగో నీ నా ప్రతి భారాన్ని ఆయన సిలువ పైన మోసాడు ప్రియమైన దేవుని సంగమా. Our God can lift all our pain and all our sins. మన దేవుడు మన ప్రతి విధమైనటువంటి బాధ,
మన ప్రతి పాపమును ఆయన మోసి ఆయన మన జీవితానికి నెమ్మది దయచేయగలడు. In Old Testament we see Daniel, Joseph, all these little boys. ఎదుగో పాత నిబంధన గ్రంథంలో యోసేపును మనం చూస్తాము, దానియేలు మనం చూస్తాము, even David, దావీదును మనం చూస్తాము. God was using them. దేవుడు వారిని అద్భుతంగా తన చేతిలో వాడుకుంటూ ఉన్నాడండి. My dear parent, do you have a desire God should touch even my child? ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, నా బిడ్డను కూడా దేవుడు తాకాలి, వాడుకోవాలని ఒక చిన్న ఆశ ఉందా మీకు? God's hand is a healing hand. దేవుని హస్తము స్వస్థపరిచే హస్తం. God's hand is saving hand. దేవుని హస్తము రక్షించే హస్తం. It's a miracle working hand. ఇది అద్భుతాలు చేయే హస్తం. He can touch you. ఆయన మిమ్మల్ని తాకగలడండి. But you and I need to come to God. అయితే నీవు నేను యేసు దగ్గరికి రావాలి ఉదయ కాలన. I remember a story, it's not a story, it's a real thing about Wesley family. వెస్లీ కుటుంబం గురించినటువంటి ఒక విషయం అండి ఇది. Most of our hymn we sang from John Wesley. జాన్ వెస్లీ గారి రచనల్లో ఉన్నటువంటి ఆ పాటలు మనము సంఘాల ఆరాధనలో పాడుకుంటూ ఉంటాం. This incident happened 100 years back. ఈ సన్నివేశం దాదాపు 100 సంవత్సరాల క్రిందట జరిగింది. John Wesley's father, జాన్ వెస్లీ గారి తండ్రి గారు, when he died, ఆయన చనిపోయినప్పుడు in their family there were 19 children. వారికి 19 మంది చిన్న బిడ్డలు ఉన్నారు వారి కుటుంబంలో. Mother Susan Wesley, సుజన్ వెస్లీ తల్లి గారు, she was thinking, what shall I do with the 19 children? ఈ 19 మంది పిల్లలతో నేను ఏం చేసేది అనుకుంటా ఉంది. A small house. ఒక చిన్న గృహం అది. But the speciality of Wesley family, ఈ వెస్లీ కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటంటే, middle of the night, ఈ మధ్యరాత్రి వేళ Mummy Susan Wesley, ఈ తల్లిగారైన సుజన వెస్లీ, she gets up. ఆమె లేస్తుంది. And all 19 children will be on the floor. They were sleeping. ఆ చిన్న బిడ్డలందరూ కూడా కింద పడుకున్నప్పుడు, maybe middle of the night, 12 o'clock, 1 o'clock, Mother Wesley get up and go to the first son. ఈ సుజన్ వెస్లీ వచ్చి మొదటి బిడ్డ దగ్గరికి వెళ్తుంది. And she laid her hand and she prayed. వారి మీద చేతులుంచి ప్రార్థన చేసేది. Lord, this is my first son. దేవా, ఇదిగో నా మొదటి కుమారుడు. He is a good singer. ఇదిగో మంచి పాటలు పాడేవాడు. Lord, give him good voice to sing. మంచి గళం ఇవ్వండి పాడటానికి అని చెప్పి ప్రార్థన చేసేది. She moved to the second one. రెండో వాడి దగ్గరికి వెళ్ళేది. Lord, this is Charles Wesley. ఇదిగో చార్ల్స్ వెస్లీ. He is a good writer. ఇదిగో మంచి రైటర్ అండి అని చెప్పి Charles Wesley write the song. ఇదిగో చార్ల్స్ వెస్లీ గారు మంచిగా పాటలు రాసేవాడు. John Wesley put the music and he sings. జాన్ వెస్లీ దానికి మంచి సంగీతాన్ని సమకూర్చి పాడేటువంటి వాడు. Lord, you give your words to him. ప్రభా, నీ మాటలు, నీ తలంపులు ఈ బిడ్డకు దయచేయమని తల్లి ప్రార్థన చేసేది. And Susan Wesley moved to the next. ఈ సుజన్ వెస్లీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేది. And she prayed each child. అలా 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 ప్రతి చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది. When she came to the sixth child, girl child, ఈ 6వ మరి బిడ్డ దగ్గరికి వచ్చేసరికి, అమ్మాయి దగ్గరికి and వచ్చేసరికి she prayed like this. ఇలా ప్రార్థన చేసింది. Lord, this is my sixth child. ఇదిగో నా 6వ బిడ్డ. She's a paralyzed child. ఇదిగో ఈ బిడ్డ పక్షవాయువు కలిగినటువంటి బిడ్డ. She cannot move. ఇదిగో ఈ బిడ్డ కదలలేదే. But she writes songs. ఇదిగో ఈ బిడ్డ మంచిగా రాయగలదు పాటలు. Lord, bless her. ఇదిగో తనను ఆశీర్వదించండి. Give her good words. మంచి పదాలు ఇవ్వండి అని చెప్పి. And she moved to the last one. ఇదిగో అక్కడి నుంచి చివరి బిడ్డ దగ్గరికి వెళ్ళేది. It's a girl child. ఇదిగో అమ్మాయి దగ్గరికి. And she prayed. ప్రార్థించింది. Lord, this is my last child. ఇదిగో నా చివరి బిడ్డ అని చెప్పి. Tomorrow is her birthday. ఇదిగో రేపు తన బర్త్డే. Lord, give her a good dress. మంచి డ్రెస్ ఇవ్వండి అయ్యా అని. A mother's cry for the children. ఇదిగో తల్లి ప్రార్థన ఈ బిడ్డల పట్ల. From that family, John Wesley, Charles Wesley, many Wesleys came out and they were holding God's word in their hand. ఎదుగు ఆరో ఆ బిడ్డల నుంచి ప్రియులారా జాన్ వెస్లీ వచ్చాడు, చార్ల్స్ వెస్లీ వచ్చాడు, అనేక మంది వెస్లీలు వచ్చారు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఈరోజు దేవుని కొరకు బలంగా నిలబడినటువంటి బిడ్డలండి వారు. The secret was, ఏంటి రహస్యం ప్రియులారా? middle of the night, ఎదుగు మధ్యరాత్రి వేళ mummy used to kneel down and bless the children and pray. తల్లి మోకరించి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసేది. My dear parent, ప్రియమైన
తల్లిదండ్రులారా, do you know about the future of our children? ఎదుగో మన బిడ్డల భవిష్యత్తు మనకు తెలుసా? They should not be in Satan's hand. ఇదిగో సాతాను యొక్క చేతిలో మన బిడ్డలు ఉండకూడదండి. They should be saved by Jesus. వారు యేసయ్య చేత రక్షించబడాలి. If you never started praying for your children in the middle of the night, ఇదిగో మధ్యరాత్రి వేళ మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయటం ఒకవేళ ప్రారంభించకపోయింటే, can you take a decision today? ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటావా? Lord, I want to bless my children. అవును దేవా, నా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. I want to bring my child to Jesus' hand. నా బిడ్డలను యేసయ్య చేతుల దగ్గరికి నేను తీసుకుని రావాలి. Lord, bless me. నన్ను ఆశీర్వదించండి. Use me. నన్ను వాడుకోనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.